సహవాసం ఉండడం ద్వారా, ఆయనతో ప్రార్థన ఉండడం ద్వారా, ఆయనతో ఏకీభవించి ఆయనకు నమ్మకమైన వారిగా ఉండడం ద్వారా దేవుడు కార్యం చేసేవాడుగా ఉంటాడు. దుఃఖ పెడతావా, బాధ పెడుతున్నావా పరిశుద్ధాత్మని? ఆ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో ఏముండదు? సంతోషం, సమాధానం, నెమ్మది ఏది ఉండదు. ఇంకొకడు వచ్చి లోపల దూరుకుంటాడు, అదే సాతాను. వాడు ప్రవేశించిన తర్వాత మన యొక్క హృదయంలో కలవరము, అశాంతి, నెమ్మది నెమ్మది ఉండదు, శాంతి సమాధానం ఉండదు. ఇంట్లో కలవరం లేని కొత్త అలవాట్లు వచ్చేస్తాయి. సాతాను వచ్చేసరికి కొత్త అలవాట్లు, ఏ అలవాట్లు లేని అలవాట్లు మన హృదయంలోకి వచ్చేస్తాయి. భయంకరమైన గూడాన్ని చల్లించాలన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఉన్నాడు. దేవుని కోపం రగులుతుంది. ఒక కొన దేవుని యొక్క సన్నిధానం మోకాల